నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ. నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ శనివారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతల రామ్మోహన్ రావు, ఏకోడూరు టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్, మాజీ ఏకోడూరు సహకార సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ డాక్టర్ చిట్టం బొట్ల భరద్వాజ శర్మ మాట్లాడుతూ, మా రాజకీయ జీవితంలో ఎంతో మంది మీడియా ప్రతినిధులను, మండల స్థాయి, పట్టణ స్థాయి విలేకరులను అతి సన్నిహితంగా ఉండేవారని, అక్షర యోధులుగా పనిచేసేవారు వారి కుటుంబంలో మాత్రం కటిక దరిద్రంలో మగ్గుతున్నాయని, అలాంటి వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆదుకోవాలని, రాజకీయ నాయకులు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరూ జర్నలిస్టు రాసే రాతపైన వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, ఎన్నో మంచి కథనాలను, మనసును ఆకట్టుకునే కథలను, అంశాలను రాసే జర్నలిస్టులు మాత్రం వారి వ్యక్తిగత జీవితాలు చాలా దారుణంగా ఉండి కుటుంబ ఆర్థిక సంక్షోభంలో మగ్గుతూ, తన పిల్లలు కూడా ఉన్నత చదువులు చదవలేక ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎన్నో ఉంటాయని ఆయన తెలిపారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి పక్కా గృహాలు, పెన్షన్లు, ఆర్థిక భరోసా కల్పించే బ్యాంకు రుణాలు, జీవిత బీమా సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. జర్నలిస్ట్ సోదరులు కలిసికట్టుగా ఉండి తమ కోర్కెల సాధన కోసం కృషి చేయాలని వారు తెలిపారు. జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరు కావడం మేం చేసుకున్న పూర్వజన్మ సుకృతమని, ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.